హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, ఒక్కొక్కరికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ 2 శుభవార్తలు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి, దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనకు బెనిఫిట్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో ఇప్పుడు మహిళలకు సంబంధించి మనకు 2 శుభవార్తలను అయితే ప్రకటించారండి. కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా వారిని డెవలప్ చేయడం కోసం, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం మనకు ఒక 2 పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడం కోసం 2 శుభవార్తలను అందించారు. సో అందులో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి అయితే రావడం జరిగిందండి. సో వాళ్ళకి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే, సో త్వరలో మనకు స్త్రీనిధి పథకం కింద డ్వాక్రా మహిళల ఆర్థిక స్వలంబనం అనేది వారికి పెంపొందించడం కోసం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఒక 2 పథకాలను అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు. సో ఈ యొక్క 2 పథకాలు ఏంటి అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి మరియు విద్యాలక్ష్మి, అంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఈ 2 పథకాల కింద ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు స్త్రీనిధిలో నుంచి రుణాలు తీసి ఒక్కొక్క గ్రూపుకి గరిష్టంగా ₹1,00,00,000 వరకు అయితే ఇస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి డ్వాక్రా గ్రూపులను మనకు 4 కేటగిరీలకు అయితే విభజించారండి. సో ఫస్ట్ కేటగిరీలో మనకు వచ్చేసి కేటగిరీ 1లో మనకు ఏమేమి ఉంటాయంటే, ఎవరైతే రెగ్యులర్గా పేమెంట్స్ చేస్తూ, ఎవరైతే రెగ్యులర్గా గ్రూప్లో మనకు ఎక్కువ లోన్లు తీసుకున్నా కట్టగలిగేటువంటి స్టాండర్డ్ కలిగి ఉంటారో సో వాళ్ళకి ఏ ఇస్తారనమాట. సెకండ్ వచ్చేసి బి ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు థర్డ్లో సి ఉంటుంది, లాస్ట్ ఫైనల్గా డి ఉంటుంది. సో ఈ 4 కేటగిరీలు ఏబిసిడి, ఈ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఏ కేటగిరీలో ఉన్నటువంటి గ్రూప్కి వచ్చేసి గరిష్టంగా మనకు ₹1,00,00,000 అయితే ఇస్తారు. సో తర్వాత బి కేటగిరీలో ఉన్నటువంటి గ్రూప్కి వచ్చేసి మనకు 80 లక్షలు అయితే ఇస్తారనమాట. అంటే ఒక సభ్యుడికి, ఒక్కొక్క సభ్యురాలకి 8 లక్షలు వస్తుంది. ₹1,00,00,000 ఇస్తే 10 లక్షలు వస్తుంది ఒక్కొక్క సభ్యురాలకి. ఇక సి కేటగిరీలో ఉన్నటువంటి వారికి 7 లక్షల రూపాయలు లేదా మనకు 6 లక్షల రూపాయలు ఇట్లాగనమాట. ఏబిసి గరిష్టంగా డి కేటగిరీలో ఉన్న వారికి అయితే మాత్రం మనం చూస్తే మనకు 7 లక్షల రూపాయల వరకు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 10, 9, 8 అలాగే 7 ఈ విధంగా 4 కేటగిరీలకు సంబంధించినటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కళ్యాణ లక్ష్మి కానీ లేదా విద్యాలక్ష్మి కానీ ఈ 2 పథకాలకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు అప్లై చేసుకోవాలి అనే విషయానికి కనుక మనం వస్తే, ఏం లేదండి, సింపుల్ మాట చెప్తాను చూడండి. చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి పెళ్ళిళ్ళు చేయాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చులన్నింటినీ కూడా తప్పించుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెంగా తీసుకున్నట్టుగా బయట ఎక్కడ కూడా అధిక వడ్డీలకు అప్పులను చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ స్కీమ్ని అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందనమాట. సో ఈ యొక్క 2 పథకాలు స్త్రీనిధిలో ఎవరైతే ఉంటారో, అంటే డ్వాక్రాలో పొదుపులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇక ఈ శుభవార్త వచ్చేసి మనకు త్వరలో అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మీకైతే తెలియజేయడం జరుగుతుంది. త్వరలో మనకు ఈ పథకానికి సంబంధించి శ్రీనిధి రుణాలు అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఇది మనకు అప్లై చేసుకున్న కేవలం 48 గంటల్లోనే రావడం మరో గొప్ప విశేషం అనమాట. 48 గంటలు అంటే 24+24, అంటే 2 రోజుల్లోనే మీరు అప్లై చేసిన 2 రోజుల్లోనే మీకు డైరెక్ట్గా ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఇది మీకు 8 లక్షలు తీసుకోవచ్చు, ₹1,00,000 తీసుకోవచ్చు, 5 లక్షలు తీసుకోవచ్చు. సో మీ ఇష్టం, అది మీ యొక్క నీడ్ అన్నమాట. సో మీకు ఎంత నీడ్ అయితే అంత తీసుకోవచ్చు. ఇంకా రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మనకు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్నటువంటి దృష్ట్యా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఊహించని శుభవార్త చెప్పారండి. సో ఒక్కొక్క మహిళ ఖాతాలోకి నేరుగా 18,000 రూపాయల చొప్పున విడుదల చేసేందుకు కంప్లీట్ మార్గదర్శకాలను కూడా మనకు విడుదల చేశారు. సో ఈ యొక్క మార్గదర్శకాలకి ఎవరైతే అనుకూలంగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఈ మార్గదర్శకాల విషయంలో మనం ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి ఉండాలి. ఇక రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి మహిళల్లో ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి లింక్ కూడా కలిగి ఉండాలి. ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి లింకు, బ్యాంక్ అకౌంట్కి ప్లస్ ఆధార్ కార్డుకి లింకు, ఈ లింక్స్ అన్నీ కూడా మనం కలిగి ఉంటే సరిపోతుంది. ఈ లింక్స్ అన్నిటితో పాటుగా
మనకు మరొక అప్డేట్ ఏంటంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ సాధించాలి అనుకుంటారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జెన్యూన్‌గా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టకుండా అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ హోల్డర్స్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ స్కీమ్‌కి సంబంధించి ఎవరెవరికి డబ్బులనేది రావడం జరుగుతుందంటే, ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే మన రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులైతే మన రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. ఇక అదేవిధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మనకు ప్రజాప్రతినిధులు మన రేషన్ కార్డ్స్‌లో ఉండకూడదు. అలాగే వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రభుత్వ పెన్షన్‌లు తీసుకునేవారు కానీ మన రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. సో ఇవన్నమాట నిబంధనలు. వీటితో పాటుగా మనకు అదనంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు ఉన్నారో, సో వాళ్ళలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేటు, వాటితో పాటుగా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నెంబర్‌తో లింకు. సో ఇవన్నీ కూడా ఎవరైతే కలిగి ఉంటారో, సో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే పడతాయి. సో మిగిలిన వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రావన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి 4 చక్రాల వాహనాల్లో కూడా మనకు ఒక కండిషన్ అయితే పెట్టారండి. సో 4 చక్రాల వాహనం విషయానికొస్తే ఎవరైతే 4 చక్రాల వాహనాలు కలిగి ఉంటారో వాళ్ళలో యెల్లో కలర్ బోర్డ్ కలిగిన వారికి మాత్రమే డబ్బులొస్తాయి. వైట్ కలర్ కలిగిన వారికి డబ్బులైతే రావన్నమాట. సో ఈ విధంగా మనకు ఎలిజిబిలిటీని కూడా అయితే మనకు పూర్తిగా విధి విధానాలు ఖరారు చేసి విడుదల చేశారు. మనకి ఈ నెలలోనే ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి డబ్బులు కూడా అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో మనకు ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. అప్డేట్ వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.